సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఇంపాక్ట్ ఉంటుందన్నారు విహెచ్. బీఆర్ఎస్ నేతలకు పనిలేక 420 బుక్లెట్లతో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగ హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు వి హనుమంతరావు. ఆ నమ్మిక వీళ్ళు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒక ట్విట్టర్ లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాం. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. ఇవన్నీ మేము చేసినాం, రేపు చేయబోతున్నాం. దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు. ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు, మీకు అర్థం చేసుకుంటారు. మీరు ఏం ట్విట్టర్ లో చేసినా పేపర్లో అరే ఒకడు అడుగుతున్నాడు, అరే క్యాజీ बीआरएस वाले को अभी क्या जल्दी है, आप लोग करते बोले तो लोग क्यों रोजाना बयानबाजी कर रहे అంటున్నారు. దాన్ని తగ్గించమని చెప్తున్నా. నేను బాలలాగా మాట్లాడాను. ఒక కల్చర్ లో మీకు 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి ఈనాడు అపోజిషన్ మీద లేనిపోని అలిగేషన్స్ ఇంకా పనే కాలే. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అది చేయలేదు. వీటికి అన్నిటికీ ఒకటే భయం చుట్టుకున్నది, అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ భయంతో ఈ అలిగేషన్స్, ఈ 420 అని ఇంకో 440 అని ఏదైతే